రైట్ బులెటిన్లో మాకు మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న నగదును వివరాలు తెలుసుకుంటే ఇక పోలీసులు అట్టి నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేసిన నగదును సీజ్ చేస్తున్నారు. రైట్ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్న నగదుకు వివరాలు లేకుంటే పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేసిన సొమ్మును నగదును సీజ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి. రాజశేఖర్, రాష్ట్రంలో ఎన్నికలకు కూడా అమల్లోకి రావడంతో పోలీసులు అయితే విస్తృతంగా తనిఖీలు చేపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి జిల్లాల నుంచి వ్యాప్తంగా కాకుండా అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఈ తనిఖీలు ముమ్మరంగా చేస్తా ఉన్నారు. తనిఖీల్లో భాగంగా భారీగా నగదు కూడా పట్టుబడతా ఉంది. ఎలక్షన్ల కోడ్ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లను కూడా చెక్ చేస్తున్నారు. ట్రైన్లను కూడా గాలిస్తా ఉన్నారు. అదేవిధంగా విస్తృతంగా తనిఖీలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా ఆ ట్రైన్ లోకి ఎక్కి కొద్ది దూరం ప్రయాణించి కూడా మరి ఆ ప్రయాణికులతో పాటు ఉండి కూడా తనిఖీలు పోలీసులు చేస్తా ఉన్నారు. అంటే ఎలక్షన్లకు ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఎవరు కూడా 50,000కి మించి నగదును క్యారీ చేయొద్దని చెప్పి నిబంధనలు ఉన్నాయో, అదేవిధంగా అక్రమంగా ఎవరైనా బంగారం కానీ ఇంకా ఏదైనా వెండి కానీ అదేవిధంగా లిక్కర్ కానీ ఏదైతే సరఫరా చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా అంటే అదుపులోకి తీసుకుంటున్నారో వాళ్ళన్నింటినీ కూడా సీజ్ చేస్తా ఉన్నారు పోలీసులు. ఇప్పటికే 3.5 కోట్లకు పైగా నగదును పోలీసులు సీజ్ చేశారు. నిన్న హైదరాబాద్ లో ఒక్కరి దగ్గర దాదాపు 3.3 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ 4 నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి కూడా కారు, నగదు లెక్కింపు యంత్రాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ లో అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల బార్డర్ల వద్ద కూడా అదేవిధంగా అంతర్రాష్ట్ర బార్డర్ల దగ్గర కూడా ఎక్కడికెక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చే హవాలా సంబంధించినటువంటి డబ్బులు కూడా పట్టుబడతా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ లో బేగం బజార్, నాంపల్లి, గోషామహల్, జూబ్లీ తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ హవాలా నడుస్తా ఉందని చెప్పి పోలీసులకు ఏదైతే విశ్వసనీయ సమాచారం ప్రకారం నిన్న వాళ్ళ ఏదైతే వ్యక్తులు 3.5 కోట్లను వాళ్ళ దగ్గర పట్టుకున్నారో వాళ్ళ దగ్గర విశ్వసనీయ సమాచారం ప్రకారం వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దీన్ని అంటే ఈ డబ్బు ఎక్కడికి చేరవేస్తున్నారో, ఇవి ఎవరు పంపించారో, ఎవరి ద్వారా వచ్చాయని చెప్పి ఇంకా విచారణ చేయాల్సి ఉంది అని చెప్పి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే ఎన్నికల్లో ఖర్చు చేసేందుకే ఇవి డబ్బు పంపించారా అనేది కూడా తెలియాల్సి ఉంది అని చెప్పి కూడా ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా వివిధ జిల్లాల్లో కూడా ఈ అత్యధికంగా కూడా ఈ నగదు కూడా స్వాధీనం అవుతోంది. సంగారెడ్డి జిల్లాలో 9.5 లక్షలు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 6.5 లక్షలు, నిజామాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్ర ఏదైతే బార్డర్ ఉందో అక్కడ చెక్ పోస్ట్ వద్ద 5.5 లక్షలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో 3 లక్షలు, వనపర్తి జిల్లాలో 2.5 లక్షలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో 2 లక్షలు ఇట్లా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల దృష్ట్యా ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో పోలీసులు పట్టుకుంటున్నారో ఈ తనిఖీల్లో ఇవైతే లభ్యమవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏనా, లేదంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఈ ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ రాజకీయ నాయకులు ఎవరైనా వీటిని పంపిణీ చేస్తున్నారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. ఆ కోణంలోనే విచారణ కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఎవరికి కూడా 50,000కు మించి లిక్విడ్ క్యాష్ క్యారీ చేయదు. ఒకవేళ క్యారీ చేయాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ డబ్బుతో పాటు ఆ బంగారము, వెండి, అదేవిధంగా ఆ మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటా ఉన్నారు. అంటే లెక్కల్లో చూపని విధంగా అత్యధికంగా ఇవన్నీ కూడా సరఫరా చేస్తా ఉన్నారు. పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ సరైన సమాధానం, ఆ పొందలేని సమాధానం ఏదైతే చెప్తా ఉన్నారో అట్లాంటి సమాధానాలు చెప్పినప్పుడు పోలీసులు ఇవన్నిటిని కూడా సీజ్ చేస్తా ఉన్నారు. ఈ డబ్బునైతే ఐటీ అధికారులకైతే అప్పచెప్తా ఉన్నారు. ఒకవేళ వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తర్వాత మీరు రిలీజ్ చేయించుకోవచ్చు అని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికైతే చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఈ తనిఖీలు ఏవైతే ఉన్నాయో తనిఖీలు అయితే పోలీసులు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయేంత వరకు కూడా ఈ తనిఖీలు ఈ విధంగానే కొనసాగుతాయని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు రాజశేఖర్. ఎందుకంటే అన్ని ప్రాంతాలతో నిమిడీకృతమైనటువంటి నగరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే పట్టుబడినటువంటి సొమ్ముకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు ఆ పట్టుబడినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా విచారిస్తున్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇలాంటి వివరాలు ఏమైనా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎస్ రాజశేఖర్, నిన్న 3.35 కోట్లు ఇక్కడ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ లో ఒక కారులో 4 వ్యక్తులు ప్రయాణిస్తున్న సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రాథమికంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇది హవాలా డబ్బుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అతను ఒక ప్రైవేట్ జాబ్ చేసేవాడని ఆ జాబ్ మానేసి హవాలా మార్గంలో డబ్బులు తరలించేదానికి అలవాటు పడ్డాడని చెప్పి ఈజీ మనీ కోసం ఈ పని చేస్తున్నాడని చెప్పి పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ డబ్బు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి ఎవరికి వెళ్తున్నాయి అనే కోణంలో అయితే పోలీసులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఆ కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది, ఆ డబ్బును కూడా సీజ్ చేయడం జరిగింది, ఆ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇట్లా ఎక్కడ డబ్బు దొరికినా కూడా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా డబ్బులు సీజ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపిస్తా ఉన్నారు. ఇలా అంటే ఎక్కడ కూడా పోలీసులు అయితే నిర్లక్ష్యం వహించట్లేదు అని చెప్పి కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ లో చాలా ఏరియాలలో అంటే ఇక్కడ బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, పంజాగుట్ట కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అయిపోతే ఉప్పల్ కావచ్చు, సో ఇక్కడ కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, అదేవిధంగా నాంపల్లి, గోషామహల్ అంటే అన్ని ప్రాంతాల్లో దాదాపు మనం చెప్పవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. ఈ తనిఖీలు చేసినప్పుడు వాళ్ళకి అనుమానాస్పదంగా ఏదైతే కనబడ్డా అదేవిధంగా అందులోంచి ఆపి మరీ అందులో ఉన్న లగేజ్ కానీ సో అవన్నీ కూడా ప్రత్యేకంగా చెక్ చేస్తా ఉన్నారు పోలీసులు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.